దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము. షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీ లేకపోయాను. షేబదేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెలు అందించే వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించి దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాని కనులారా చూచే వరకు వారి మాటలను నమ్మక ఇంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుంటూ నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగినందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించును అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారము, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గముతో సాటి అయినదేదియూ లేదు. ఎదియుగాక ఒఫీర్ నుండి బంగారం తెచ్చిన హీరాము పనివారు సొలొమోను పనివారును చందనపు మ్రాణులను ప్రశస్తమైన రత్నములను కూడా కొనువచ్చేవి. ఆ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబూరలను, సితారలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవరినూ చూచి ఉండలేదు. షేబదేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటిని అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తర్వాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయాను. గంధవర్గములు అమ్ము వర్తకులను కొని వచ్చు బంగారం గాక సొలొమోనుకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను నొద్దకు బంగారమును వెండిని తీసుకొని వచ్చేది. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారంతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరనందించెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనం చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండే చోటుకి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములను నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను కొన్న పానపాత్రలన్నీ బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరునన్న ఉపకరణములన్నీ బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారు, వెండి, ఏనుగు దంతములు, కోతులు, నెమళ్ళు అను సరుకులతో ఊచుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులందరికంటేనూ ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకి భూరాజులందరినూ అతని ముఖదర్శనం చేయగోరేది. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచరగాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను. రథములు నిలవయుంచి పట్టణంలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనుకు 4000 గుర్రపు సాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిస్తీయుల దేశం వరకును, ఐగుప్తు దేశం సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్ళంత విస్తారముగా ఉండునట్లును, దేవదారు మ్రాణులు షెఫేల ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగాను ఉండునట్లు చేసెను. ఐగుప్తు నుండి సకల దేశంలో నుండి సొలొమోనుకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోహీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. 10వ అధ్యాయము.
రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయింది. రాజైన సొలొమోను సమక్షం నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తులో నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరినీ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవించమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాలి మరలా నా ఎద్దకు రండని చెప్పాను. గనుక జనులు వెళ్ళిపోయేది. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవయుండగా అతని సమక్షం నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులవుదురని అతనితో చెప్పింది. వారు అయితే అతడు పెద్దలు తమతో చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, మీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని మీరు యోచించరో చెప్పుడని వారిని అడగగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనేది, ఈ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు సెలవు చెప్పవలసినదేమనగా, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండను. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపాను గానీ నేను మీ కాడిని మరింత బరువు చేయదును. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించను గానీ నేను కొరడాలతో మిమ్మల్ని దండించదని చెప్పాను. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరినూ 3వ దినమందు రెహబాము నొద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దాన్ని మరింత బరువుగా చేయదును. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించును, నేను మిమ్మల్ని కొరడాలతో దండించునని చెప్పాను. యెహోవా షిలోహీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాట స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకింపకపోయింది. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవట చూచి జనులు, దావీదులో మాకు భాగమేది? యెషై కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వార్లారా, నీ గుడారములకు పోడి. దావీదు, నీ సంతతిని నీవే చూసుకొనమని రాజు నాకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారములకు వారు వెళ్ళిపోయేది. అయితే యూదా పట్టణంలో కాపురం ఉండి ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసింది. రాజైన రెహబాము వెట్టి పన్నిమారి మీద అధికారి అయిన హదోరామును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతన్ని చావగొట్టిరు. గనక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథమెక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక ఉన్నారు. 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనులో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు యూదా రాజును సొలొమోను కుమారుడగు రెహబాముతో యూదా యందును బెన్యామీనుల దేశమందు ఉండి ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించును. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగిపోవడి అని చెప్పింది. కావున వారు యెహోవా మాట విని యరొబాముతో యుద్ధం చేయడం మాని వెళ్ళిపోయేది. రెహబాము యెరూషలేము నందు కాపురం ఉండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెస్సూరు, సోకో, అదుల్లాము, గాతు, మరేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజేకా, జొరియా, అయ్యాలోను, హెబ్రోను అని యూదా బెన్యామీను ప్రదేశం నుండి ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతుల నుంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలమైనవిగా వాటిని చేసెను. యూదావారును బెన్యామీనులను అతని పక్షంలో ఉండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశములకును యెరూషలేమునకు వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలు ఇట్లుండగా ఇశ్రాయేలు గోత్రములందంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరుమోతు కుమార్తెయగు మహలాతును, యెషై కుమారుడైన ఎలియాబు కుమార్తెయగు అబీగయిలును,
వివాహము చేసుకొనెను. అతనికి యూషు, షెమర్య, జహాము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబియాను, అత్తయ్యని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 భార్యలను పెండ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయాకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజుగా చేయతలిచి అతని సహోదరుల మీద ప్రధానిగాను అధిపతినిగాను అతను నియమించెను. అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా, బెన్యామీను సంబంధమైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకార పురముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిండ్లు చేసెను. 12వ అధ్యాయం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చాను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సిక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండేది. అతడు యూదాకు సమీపమైన ప్రాకార పురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయ రెహబామునొద్దకును షీషాకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించిదురు గనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకొనిరి గనక నేను వారిని నాశనం చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకొనున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషాకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరంలోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తిన తరువాత వాటిని మరల గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూచి తన కోపం అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలన ఆరంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడుగలవాడై ఉండెను. తన నామమును అచట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయామ, ఆమె అమ్మోనీరాలు. అతడు తన మనసు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చి షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి యందును రాయబడి ఉన్నది. రెహబామునకును యెరోబామునకును యుద్ధం ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయెను. 13వ అధ్యాయము. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదా వారి మీద ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకయ, ఆమె గిబియా ఊరివాడైన ఉరియేలు కుమార్తె. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు పుహ్యపరిచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు సెమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగం కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకొందురు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడగు యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించుదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి.
మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుకొనుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రతిమలను ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండను కొందరిని ఉంచి సైన్యము యూదావారికి ముందును మాటుగాండు వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భాటించినప్పుడు యెరోబాము ఇశ్రాయేలు వారందరినూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరంగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అబియా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను, యోషానాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబియా బ్రతికిన కాలము యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణమొందెను. అబియా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహము చేసుకొని 22 కుమారులను 14 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యను గూర్చి, అతని కాలంలో జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన స్ఫటిక గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 14వ అధ్యాయము. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజా అయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మదికి పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిట్లో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమును ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటిని ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాళ్లును ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యూదావారును, కేడములు ధరించి విల్లు వేయి 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను. వారు మరేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.
ఆసాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకుని గెరారు చుట్టూనున్న పట్టణములన్నిటిలోనూ వారందరి మీదకి యెహోవా భయము వచ్చింది గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లబెట్టి వాటిలోనున్న మిక్కటమైన కొల్ల సొమ్మంతే దోచుకున్నది. మరియు వారు పశుల మసాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 15వ అధ్యాయము. ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగ ప్రకటించెను. ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోగును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానం లేకుండెను. దేవుడు జనులను సకల విధములైన బాధలతోనూ శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసింది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములలో తాను పట్టుకొనిన పట్టణంలో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపం ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారందరినీ బెన్యామీనులందరినీ ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానముల నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలన వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ముల నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికీ మరణము విధించుదుమనియు నిష్కరణ చేసుకునిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదములతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసింది. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసింది. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీలో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమందుంచెను. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 16వ అధ్యాయము. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరము ఇశ్రాయేలు రాజైన బయేషా యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజాకు బెన్హదాదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయేషా నన్ను విడిచి అవతలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేశాను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణం మీదకి పంపగా వీరు ఇయోనును దానును అబెల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణంలోని కొల్లను కొల్లబెట్టిరి. బయషా అది విని రామాను ప్రాకారములతో కట్టించడం మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యూదా వారందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దోలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆసా గేబాను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను,
నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయాను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండే వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితే గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతనిని బందీ గృహంలో వేసెను. ఇదిగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరచెను. ఆశ చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశ తన పితరులతో కూడా నిర్దించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతునందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలపించుకొనిన సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. 17వ అధ్యాయం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యంను బలపరుచుకొనెను. అతడు యూదా దేశములలోని ప్రాకార పురములన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను అనుసరింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదయలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన మెన్హాయిలను ఒబద్యాను జకర్యాను నెతానేలును మీకయాను షెమయాను నెతన్యా జబద్యా ఆసాహేలు షెమిరామోతు యోనాతానను అదోనియా టోబియా తోబోదానియా అను లేవీలను యాజకులైన ఎలీషామా యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుతూ జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండిరి. ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందును కోటలను సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని కింది పరాక్రమశాలలు యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరుల వంశంలో చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలలు ఉండిరి. రెండవ వాడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న అమస్య, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలలు ఉండిరి. బెన్యామీనులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడమును పట్టుకున్న వారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండిరి. రాజు యూదాయంతట నుండి ప్రాకార పురములలో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారంలో చేరిన వారై ఉండిరి. 18వ అధ్యాయము. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను పోయించి తనతో కూడా రామోత్మిలాదు మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్మిలాదునకు వచ్చేదవా అని అడగగా యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదుము రండనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్మిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనం అడిగి విచారణ చేయటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడగగా ఇశ్రాయేలు రాజు,
యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు, రాజు అలాగ అనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలోనున్న ఒకని పిలిపించి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చింది. ఇశ్రాయేలు రాజును యూదా రాజు యెహోషాపాతును షోమ్రోను ఊరి గబిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకొని వచ్చి, సిరియానీయులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరినూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్మిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదకి పోయి జయమొందుము అనిది. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతను కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే ప్రవచించుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటకు అనుకూలపరిచి మేలునే ప్రవచించమనగా మీకాయా, యెహోవా జీవముతోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచించునని చెప్పాను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్మిలాదునకు మేము పోవుదుమా మానుదమా అని అడగగా అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా, అతడు, కాపర్లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతం లేదా చెదిరిపోవట చూచితిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా నేను, ఇతడు కీడునే గాని నా విషయమే మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి పక్కనను ఎడమ ప్రక్కను నిలవబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్మిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడుగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందినని చెప్పగా యెహోవా, నీవు అతన్ని ప్రేరేపించి జయంతువు, పోయి ఆ ప్రకారంగా చేయమని సెలవిచ్చింది. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయినా నేను. అందుకు మీకాయా, దాగుకొనుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందామని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును, మీరు మీకాయాను తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి క్లేశన్న పానములు ఇయ్యుడి. అప్పుడు మీకాయా ఇట్లా నేను, నువ్వు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్మిలాదు మీదకి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషము వేసుకొను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయండి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసింది. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసింది. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయేది. అప్పుడు ఒకడు గురి చూడకే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు, నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో ఉండి నన్ను తీసుకొని కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియానులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. పొద్దుగుంకు వేళ అతడు చనిపోయెను. 19వ అధ్యాయము. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడగు యేహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగ ప్రకటన చేసింది, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. అయితే దేశంలో ఉండి నీవు దేవతా స్తంభము తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యన సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు
ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెహోవా నియమం బట్టియే గాని మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండిన గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దోషం లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకున్నవాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి ఇలాగా ఆజ్ఞాపించింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదకిని మీ సహోదరుల మీదకిని కోపం రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. మీరు అలాగూ చేసిన యెడల అపరాధులు కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతికి అధిపతియు ఇష్మాయేలు కుమారునకు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 20వ అధ్యాయము. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం అవల నుండి సిరియానీల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససో తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదా వారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిట్లో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురాసులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదవని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిది. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మన్య నివాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయేది. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్యముల నుండి మమ్మను తోలివేయటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యములతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసింది. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడనగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించును, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరవేలు అరణ్యం మందురనున్న వాగుకోన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తెచ్చి నిలవబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసింది. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కొరాహీల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయంలోనే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుదురు అని చెప్పాను.
మరియు అతడు తన జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండేవి, ఒకరిను తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల వద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడింది. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని పోయేది. కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టింది. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక యెరూషలేమునకు ఉత్సాహంతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరములకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చింది. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి హిల్కీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నింటిని గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసింది. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మరేషా వాడును దోదావాహు కుమారుడనగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పింది. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయింది. 21వ అధ్యాయము. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతన దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెఫట్యా అను వారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను, బహుమానములను, ప్రశస్త వస్తువులు అనేకములను, యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యం ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యంను ఏలన ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ఆయనను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతి నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదా వారి అధికారం త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకుని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తను చుట్టుకొని ఎదోమీయులను రథాధిపతులను హతము చేశాను. కాగా నేటి వరకు జరుగుతున్నట్టు ఎదోమీయులు యూదా వారి చేతి కింద నుండొక తిరుగుబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయను అతని చేతి క్రింద నుండి తిరగబడెను. మరియు అతడు యూదా పర్వతములందు బలిపీఠములు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసింది. యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచింది. అంతటా ప్రవక్త అయిన ఏలీ ఒక పత్రిక వ్రాసి అతని ఎద్దుకు పంపింది. నీ పితడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదా రాజైన ఆసా మార్గములందైనను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమును నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదా వారును యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు.
కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నింటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉండువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోవా యెహోరాము మీదకి ఫిలిష్తీయులను, కూషీయుల చేరవనున్న అరబీలను రేపగా వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక కుమారుడైనను విడవబడలేదు. ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతన్ని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితలకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేనివాడే అతడు చనిపోయాను. రాజుల సమాధిలలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. 22వ అధ్యాయము. అరబీయులతో కూడా దండు వీడియో చోటు వచ్చిన వారు పెద్దవారందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులను అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాయు అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారం యూదా రాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలాను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచవచ్చును గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచింది. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనముకు కారకులైరి. వారు ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్మిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజావు యెహోరాముతో కూడా పోయాను. సిరియానీల చేత యెహోరామునకు గాయములు తగిలిను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకున్నట్టుగా అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చింది. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడు అహజ్యా అతను దర్శించటకై యెజ్రెయేలునకు పోయాను. యెహోరాము నద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం కలిగింది. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయటకై యెహోవా అభిషేకించిన నిమిషి కుమారుడైన యెహూ మీదకి అతడు యెహోరామును కూడా యెహోరాముతో కూడా పోగా ఆహాబు సంతతి వారి మీద తీర్పు తెచ్చుడికి వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా ఉన్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసింది. అతడు అహజ్యాను వెతికిండు. అప్పుడు అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతను పట్టుకొని యెహూ నొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను పూర్ణ హృదయపూర్వకముగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటి వారు ఇక ఎవరనూ లేకపోయేది. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధుల రాజవంశులందరినీ హతం చేసింది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెరోహాము రాజు కుమార్తెయును యెహోయాదాను యాజకుని భార్యయునైన యెహోషాబాతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టను గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలంన అతల్య దేశము పాలించింది. 23వ అధ్యాయం. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఒబేదు కుమారుడైన అజర్యాతోనూ అదయా కుమారుడైన మయాసాయతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశం అంతటిని సంచరించి యూదా వారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇశ్రాయేలు పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను: యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యం ఏలవలెను. కాబట్టి మీరు చేయవలసిందేమనగా మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజునొద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీయులలో పరిచారము చేయవారును తప్ప యెహోవా మందిరం లోపలికి మరి ఎవరినూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును కానీ జనులందరినీ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను.
మందిరం లోపలికి మరి ఎవరైనా వచ్చిన యెడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించును. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీయులను యూదావారందరినూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావాల్సిన తన వారిని తీసుకుని వచ్చును. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధం చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమ వైపు వరకు బలిపీఠం పక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవగన్ గాక అనిది. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయద్వని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభం వద్ద రాజు నిలవబడి ఉండుటయు, అధిపతులను బూరలు ఊదువాను రాజు వద్ద నుండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదము చేయుచుండుటయు, గాయకులను వాయిద్యములతో స్థుతిపాటలు పాడుచుండుటయు చూసి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపకూడదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షపు ఉన్న వారిని కత్తి చేత చంపుడని సైన్యం మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చింది. కాబట్టి వారు ఆమెకు దారినిచ్చి రాజనగరం వద్దనున్న గుర్రపు గుమ్మము ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారే ఉండవాలని జనులందరితో రాజుతో నిబంధన చేసింది. అంతటా జనులందరూ బయలు దేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠమును విగ్రహమును తుత్తునీలుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దాన్ని బట్టి ఉత్సాహంతోనూ గానముతోనూ యెహోవా అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారంగా అర్పించినట్లు లేవీయులైన యాజకుల చేతి కింద నుండినట్టు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించును. యెహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపుకున్నట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరినీ వెంట పెట్టుకుని యెహోవా మందిరంలో ఉండి రాజును తోడుకొని వచ్చును. వారు ఎత్తైన ద్వారం గుండా రాజు నగరం నుంచి వచ్చి రాజసింహాసనం మీద రాజును ఆసీనుగా చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణం నెమ్మదిగా ఉండెను. 24వ అధ్యాయం. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడుగలవాడే యెరూషలేములో 40 ఏళ్ళు ఏలెను. అతని తల్లి బయర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములను యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యం పుట్టిన కనుక అతడు యాజకులను, లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణమునకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలు యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చింది. వారు దాన్ని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిరపు సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నింటినీ బయలుదేవతా పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి, యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగింది. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యం నుండి ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవాలని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరినీ జనులందరినీ సంతోషముగా కానుకలు తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించే స్థలం నాకు తెచ్చిచూ వచ్చిరి. అందులో ద్రవ్యం విస్తారంగా ఉన్నట్టు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రి, ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్త వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యంను తీసి యథాస్థానమును దాన్ని ఉంచుచూ వచ్చిరి. వారి చెప్పున పొలుమారు చేయట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడింది. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయవారికి దానం ఇచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని, వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకును, ఇనుప పని, ఇత్తడి పని చేయవారికి కూలీకి కుదిర్చింది. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి.
అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా, వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లును దహనబలి నర్పించుట యందు ఉపయోగపడినట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న దినములు యెహోవా మందిరంలో దహన బలులు నిత్యం అర్పింపబడినవి. యెహోయాదా దినములు గడిచి వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణం ముందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములను విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపం వచ్చింది. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి ఎద్దుకు ప్రవక్తను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి గాని వారి చెవియొగ్గక ఉండేది. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అన్నాడు. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతను చావగొట్టింది. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమునకు మరిచిన వాడే అతని కుమారుని చంపించింది. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణ నుండి తెచ్చిందాక అనేను. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చింది. వారు యూదా దేశం మీదకి యెరూషలేము మీదకి వచ్చి శేషం లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాను పట్టుకొనిన కొలసమంతయు దమస్కు రాజునంతకు పంపిరి. సిరియానీయులు చిన్న దండుతో వచ్చినని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకే యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషునకు శిక్ష కలిగింది. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతని మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారులు ప్రాణహత్య దోషం నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతను చంపారు. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణంలో అతన్ని పాతిపెట్టారు కానీ రాజు సమాధిలో అతన్ని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షీమాతు కుమారుడగు జబాదు, మోయాబీరాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజబాదు అనువారు. అతని కుమారులను గుర్చి అతని మీద చెప్పబడిన అనేకమైన దేవభక్తులను గుర్చి అతడు దేవుని మందిరమును బాగు చేయుటను గూర్చి రాజుల సటిక గ్రంథంలో రాయబడి ఉన్నది. అతని బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజా అయ్యను. 25వ అధ్యాయం. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలిన. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యంలో తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులందరినీ చంపించను. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావాలని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమందు రాయబడిన యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదా వారందరినీ సమకూర్చి యూదా దేశం అంతటను, బెన్యామీనుల దేశం అంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతగా పైప్రాయం గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టు యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో 1,00,000 మంది పరాక్రమశాలను 200 మణుగుల వెండికి కుదిర్చింది. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు. అలాగూ పోవాలని నీకున్న ఎడ్ల పొమ్ము. యుద్ధం బలంగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యముకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండి ఏమి చేసేదనని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యంను వేరుపరచి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చింది. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. అంతటా అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి సేయిరు వారిలో 10,000 మందిని హతము చేసింది. ప్రాణంతో నున్న 10,000 మందిని యూదా వారు చెరపట్టుకొని వారిని ఒక పేట మీదకి తీసుకొని పోయి ఆ పేట మీద నుండి వారిని పడవేయగా వారు దుఃఖనిలైపోయేది. అయితే తనతో కూడా యుద్ధములకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బెత్‌హోరోను వరకు
ఉన్న యూదా పట్టణంలన్నిటి మీద పడి వారిలో 3,000 మందిని హతం చేసి విస్తారమైన కొలసను పట్టుకొని పోయేది. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు సేయీరు వారిని దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటిని నమస్కరించి ధూపం వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తలను ఒకను పంపగా అతడు, నీ చేతిలో ఉండి తన జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమజ్యాతో అనెను. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరుకొను, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఇలాగ చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవట చూచి దేవుడు నిన్ను నశింపజేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకొనెను. అప్పుడు యూదా రాజైన అమజ్యా ఆలోచన చేసుకొని, రమ్ము, మనము ఒకరి ముఖము ఒకరము చూచుకుందామని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునకు వర్తమానం పంపెను. కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకి ఇలాగ తిరుగు వర్తమానం పంపెను. నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మనని లెబానోనులోనున్న ముండ్ల చెట్టు, లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబానోన్లో సంచరించే ఒక దుష్టమృగము ఆ ముండ్ల చెట్టును తొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించుతను గదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయమును నీవు గర్వించి ప్రగల్భం మాట్లాడినట్టు చేయుచున్నది. ఇంటి వద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకుంటే ఎందుకు? నీవును నీతో కూడా యూదావాను అపజయం పొందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయడం వచ్చేది గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరేపణ వల్ల అమజ్యా ఆ వర్తమానం అంగీకరింపబోయింది. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బెషెమోతులు అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖం ఒకరు చూచుకున్నది. యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతి వాడును తన గుడారమునకు పారిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదా రాజునైన అమజ్యా బెషెమోతులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకుని వచ్చింది. యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరల పొడుగును పడగొట్టింది. అతడు దేవుని మందిరంలో ఉభయదేవమునొద్దనున్న వెండి అంతయు బంగారమంతయు ఉపకరణములన్నీ రాజనగరునందున సొమ్మును కుదవ పెట్టబడిన వారిని తీసుకుని షోమ్రోనుకు తిరిగి వెళ్ళాను. ఇశ్రాయేలు రాజును యెహోయాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా 15 సంవత్సరములు బ్రతికింది. అమజ్యా చేసిన ఇతర కార్యములను యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయింది. అయితే వారు అతని వెనక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవం ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణం ముందు తన తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి. 26వ అధ్యాయము. అంతటా యూదా జనులందరినూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించింది. అతడు ఎలాతును కట్టించి రాజుగా తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసింది. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరం లేదని. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించింది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించింది. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసింది. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమున యబ్నే ప్రాకారమును అషోదు ప్రాకారమును పడగొట్టి అషోదు దేశంలోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురమును కట్టించింది. ఫిలిష్తీయులలోను గొబ్బయులలో నివసించిన అరబీలతోనూ ముంకునీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసింది. అమ్మోనీయులను ఉజ్జియాకు పొందించువారైరి. అతడు అధికంగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మారక ప్రదేశములన్నిటినీ వ్యాపించింది. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచింది. అదిగాక షెఫేలు ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించాను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతంలోను కర్మేలులోను అతనికి వ్యవసాయములను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. యుద్ధమునకు ఉజ్జియా సైన్యం కలిగి ఉండెను. అందులో యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతికి ఉండేది. ఖజానాదారుడగు మయాసెయాయును ప్రధానమంత్రి అగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండేది. వారి పితరుల ఎండ పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2,600 మంది అయ్యారు.
రాజునకు సహాయం చేయటకై శత్రువులతో యుద్ధం చేయటందుకు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము రాజు చేతి కింద ఉండేది. ఉజ్జియా ఈ సైన్యం అంతటిని డాళ్లను, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లలను, వడిసెలను చేయించింది. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించకే ఉపాయశాలలు కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచింది. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది గనుక అతని కీర్తి దూరమున వ్యాపించింది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయింది. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయింది. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపింది. యెహోవా మందిరంలో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచి ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడే ఉండను గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టింది. యెహోవా తను మొత్తనని ఎరిగి బయటికి వెళ్ళటకు తానును త్వరపడింది. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి ఉండను గనుక ప్రత్యేకింపబడింది. కుష్ఠరోగి యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకింపబడింది గనక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశ జనులకు న్యాయం తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గురించి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసింది. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించింది. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన సుసాన భూమిలో అతని పితరుల దగ్గర అతను పాతిపెట్టివి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజైంది. 27వ అధ్యాయం. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడు యెరూషలేములో 14 సంవత్సరం లేను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేర్చి యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించింది. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించింది. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారంను కట్టించి ఒపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించింది. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురంలో కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించింది. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించిన కనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మణుల వెండి, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారంగా అమ్మోనీయులు మరు సంవత్సరమున 3వ సంవత్సరమున అతనికి చెల్లించిరి. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడింది. యోతాము చేసిన ఇతర కార్యములను గురించి, అతను చేసిన యుద్ధములన్నిటిని గురించి, అతని చర్యలను గురించి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడు యెరూషలేములో 14 సంవత్సరం లేను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతని బదులుగా రాజా అయ్యెను. 28వ అధ్యాయం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరంల వాడు యెరూషలేములో 14 సంవత్సరం లేను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచి బయలు దేవత రూపములుగా పోత విగ్రహమును చేయించింది. మరియు అతడు బెన్హిన్నోము లోయ యందు ధూపం వేసి ఇశ్రాయేళ్ల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించింది. అతడు ఉన్నత స్థలంలోను కొండల మీదను ప్రతి చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపము వేయచ్చు వచ్చును. అందుచేతను అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించింది. సిరియానీయులు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకుని పోయేది. అతన్ని ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడింది. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించింది. రెమల్యా కుమారుడైన పకాహు యూదావారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతం చేసింది. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి గతి పట్టింది. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ, రాజసంతతి వాడైన మయాసయాను, సభాముఖ్యుడైన అజరికామును, ప్రధానమంత్రి అయిన ఎల్కోనాను హతము చేసింది. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2 లక్షల మందిని చెర తీసుకుని పోయేది. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనుకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓబేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనుకు వచ్చిన సమూహం ఎదుట పోయి వారితో ఇలాగూ చెప్పెను, ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపగించినందు చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించును. మీరు ఆకాశం నంటనంత రౌద్రముతో వారిని సంహరించిరి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసులాంటిగాను లోపరుచుకొని కలిసి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాక ఉన్నారా?
యెహోవా మహోగ్రతం ఎనిమిది అయినది గనక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రామీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్య, మెషిల్లెమోతు కుమారుడైన బెరెక్య, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాసా అనువారు యుద్ధం నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లనిది, యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పించకూడదు. మన పాపములు అపరాధములు పెంపు చేసుకోవటకై మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజంగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొలసమును విడిచిపెట్టిది. స్త్రీలు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుడు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపచేసి అన్నపానములు ఇచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు యెరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తర్వాత వారు షోమ్రోనుకు మరలా వెళ్ళిరి. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయం చేయడని అష్షూరు రాజు ఎదుకు వర్తమానం పంపింది. ఫిలిస్తీయులు షెఫేల ప్రదేశంలోని పట్టణముల మీదను యూదా దేశమునకు దక్షిణ దిక్కునున్న పట్టణముల మీదను పడి బెషమోషును, అయ్యాలోనును, గెదరోతును, సోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిజ్మోనును దాని గ్రామములను ఆక్రయించుకొని అక్కడ కాపురం ఉండిరి. ఆహాజు యూదా దేశంలో దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండను గనక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదావాన్ని హీనపరచింది. అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరిచినే గాని అతని బలపరచలేదు. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరంలో ఉండి ఒక భాగమును, రాజనగర్లో ఉండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజుకి ఇచ్చింది కానీ అతడు అతనికి సహాయం చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమం జరిగించింది. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయచున్న గనక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకును బలులు అర్పించాను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయిను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతటను బలిపీఠంలో కట్టించి యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకే బలిపీఠంలో కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించును. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చర్య అంతటి గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతిపెట్టబడను గాని ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజా అయ్యెను. 29వ అధ్యాయం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి రాజుకులను లేవీలను పిలవనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికిలాగా ఆజ్ఞయించింది, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో ఉండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు కొనిపోవుడి. మన పితరులు ద్రోహులే మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసంను పేడముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేసి మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదంగా చేశాను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిది, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిది. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహోగ్రత చలారునట్టు ఆయనతో మనము నిబంధన చేయవాలని నా మనసులో అభిలాష పుట్టింది. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేసుండుటకును తన సన్నిధిని నిల్చుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేను గనక మీరు అశ్రద్ధ చేయకూడి. అప్పుడు కహాతీయులలో అమాసై కుమారుడైన మహాతు, అజర్య కుమారుడైన యోవేలు, మొరారీయులలో అబ్ది కుమారుడైన కీషు, ముహల్లాలేలు కుమారుడైన అజర్య, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు కుమారుడైన ఇదేను, ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రి, యెహీయేలు, ఆసాపు కుమారులలో జకర్యా, మతన్య, హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదుతూను సంతతి వారిలో షెమాయా, ఉజ్జియేలు అను లేవీయులు నియమింపబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి
తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చింది. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటినీ దహన బలి పీఠమును ఉపకరణములన్నింటినీ సన్నిధి రొట్టెల నుంచి బలలను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయాను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రెపిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉండిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించును. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తంను బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తంను బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహార్థ బలికే రాజు ఎదుటికి సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలందరి కొరకును దహన బలి పాప పరిహార్థ బలి అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించిండను కనుక ఇశ్రాయేలందరి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగ జరగవాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను బూరలు ఊదుటకును యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలిని అర్పించడని హిజ్కియా ఆజ్ఞాపించింది. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనూ యెహోవా స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజమును ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండేది. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతే జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరినూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శి ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకును ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. దగ్గరికి వచ్చి యెహోవా మందిరంలో బలిద్రవ్యములు కృతజ్ఞతార్పణలు తీసుకొని రండి అని ఆజ్ఞేయగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణములను తీసుకుని వచ్చిరి. దహన బలిని అర్పించుటకు ఎవరికి ఇష్టం పుట్టిన వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చిరి. సమాజపు వారిని తీసుకుని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను 100 పొట్టేళ్లను 200 గొర్రెపిల్లలను. ఇవి అన్నీ యెహోవాకు దహన బలుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నింటిని ఒలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసేది. తమను ప్రతిష్ఠించుకున్నట్టు ఎందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువు ప్రభువును దహన బలి పశువులను దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగ యెహోవా మందిర సేవ క్రమంగా జరిగిన ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున యెహోవా జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరినీ సంతోషించిరి. 30వ అధ్యాయం. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావాల్సినదని ఇశ్రాయేలందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుకొనుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనుకొనుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దాన్ని 2వ నెలలో ఆచరించవాలని యోచన చేసిరి. ఈ సంగతి రాజునకును సమాజపు వారందరికీ అనుకూలమైనది. కావున బహుకాలం నుండి వారు రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రాజు రావాల్సినదని బెర్షెబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేలు నుండి దేశమంతటిని చాటింపవలనని వారు నిర్ణయం చేసిరి. కావున
అంచేవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగూ ప్రచురం చేసిరి. ఇశ్రాయేలు వారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహంగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎటుదో మీకు అగుపరచవాలని ఆయన వారిని నాశనమునకు అప్పగించను. మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారిని కనికరం పుట్టును. వారు ఈ దేశం తిరిగి వచ్చారు. మీ దేవుడైన యెహోవా కన్న కటాక్షంలో గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంచెవాండ్రు జబూలూను దేశం వరకును ఎఫ్రాయిము మనుష్యుల దేశంలో ఉన్న ప్రతి పట్టణంనకును పోయేది, కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనుష్య జబూలూను దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చేది. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకం చేయుటకై దేవుని హస్తం వారికి తోడ్పడింది. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకే అతి విస్తారమైన సమాజంగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠమును ధూపపీఠమును తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునంది తమను ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలవబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దాన్ని ప్రోక్షించిరి. సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడింది. ఎఫ్రాయిము మనష్షే ఇస్సాకారు జబూలూను దేశం నుండి వచ్చిన జనులలో చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తనను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాయిద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణ నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెల నిచ్చుటయు అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలను ఇచ్చుటయు బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకుంటయు సమాజకు వారందరినీ చూసినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవాలని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషంగా దాన్ని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదా వారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరినీ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యూదాల కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందం కలిగింది. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగ జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశంలోన్న పరిశుద్ధ నివాసమునకు చేరింది. 31వ అధ్యాయం. ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలు వారందరినీ యూదా పట్టణంలోకి పోయి యూదా దేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశంలో ఎంతంతటను ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తర్వాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ తమ స్వాస్థ్యంలోకి తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లును యాజకులను వరుసల ప్రకారముగా లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగా నియమించను. దహన బలులను సమాధాన బలను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాలక ద్వారముల యొద్ద స్థుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించను. మరి యెహోవా ధర్మశాస్త్రం నందు రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయంలో దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసిన. మరియు యెహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగంలో వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురం ఉన్న జనులకు అతడు ఆజ్ఞాపించను. ఆ ఆజ్ఞ వెల్లడి ఒకటి తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను
విస్తారంగా తీసుకొని వచ్చింది. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చింది. యూదా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చుది. వారు 3వ మాసమందు కుప్పలు వేయను ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడు అజర్యా యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగిల్చున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములను తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు అజజ్యాహు నహాతు ఆసహేలు యెరీమోతు యోజబాదు ఎలియేలు ఇస్మకాన్యాహు మహాతు బెనాయాను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞను చొప్పున కొనన్య చేతి కిందను అతని సహోదరుడైన షిమి చేతి కిందను కనిపెట్టువారే ఉండిరి. తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడు నాకు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన శ్రేష్టార్పణముల మీద నియమింపబడెను. అతని చేతి కింద ఏదేను మిన్యామీను యేషువ షెమయ అమర్య షెకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణముల యందు పిన్న పెద్దలైన తన సహోదరులకు వంతుల్లో చొప్పున భాగములు ఇచ్చుటకు నియమింపబడేది. ఇదియుగాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పైవలసి గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకే ప్రతి దినము యెహోవా మందిరంలోనికి వచ్చే వారందరికీ 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గలవారే వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకును అనగా నమ్మకమైన వారే తమను ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటిని సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములలోనూ ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండేది. పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులందరికీ లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడింది. హిజ్కియా యూదా దేశం అంతటిని ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పనిచేయచ్చు వచ్చును. తన దేవుణ్ణి ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. 32వ అధ్యాయము. రాజు ఇటు నమ్మకమైన చర్య చూపిన తరువాత అషూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని లోపర్చుకొని చూచింది. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్నం బయటనున్న ఊటల నీళ్లను అడ్డగింపవాలని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసి బహుజనులు పోగే అషూరు రాజులు రానేలా విస్తారమైన జలములు వారికి దొరకనేలా అని అనుకొని ఊటలన్నింటినీ మధ్య దేశము గుండా పారుచున్న కాలంను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటలను డాలను విస్తారంగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మమునకు పోవు రాజవీధికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఇలాగున హెచ్చరిక చేశాను. మీరు దిగులు పడకొడి, ధైర్యము వేడుకొడి. అషూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండద్దు. అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధంలో జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మకం ఉంచిరి. ఇది అయిన తరువాత అషూరు రాజైన సన్హెరీబు తన బలమంతటితోనూ లాగేషును ముట్టడి వేయుచుండు. యెరూషలేమును యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేము నందున్న యూదా వారందరి యొద్దకును తన సేవకులను పంపి ఇలాగున ప్రకటన చేయించెను. అషూరు రాజైన సన్హెరీబు సెలవుచిందేమనగా దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలిచుచున్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అషూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయాలని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠం తీసివేసిన వాడు కాడా? నేనును నా పితరులను ఇతర దేశంలో జనులందరికీ ఏమేమి చేసిద్దామో మీరు ఎరుగరా? ఆ దేశంలో దేవతలు వారి దేశములను నా చేతిలో ఉండి ఏమాత్రమైనను రక్షింప చాలి ఉండేనా?
మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో ఉండి విడిపింపగలిగినట్టు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్తుల సకల దేవతలలో తమ జనులను నా చేతిలో ఉండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనను ఉండేనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇటు ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో ఉండి కానీ నా పితరుల చేతిలో ఉండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో ఉండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోను కదా అనను. అతని సేవకుడు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకనూ పేలాపనులు పేలేదు. అదిగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో ఉండి ఎలాగూ విడిపింపలేకపోయానో అలాగే హిజ్కియా సేవించే దేవుడు తన జనులను నా చేతిలో ఉండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటను అతడు పత్రికలు వ్రాసి పంపెను. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలన యోచనతో ప్రాకారం మీదనున్న యెరూషలేము కాపురస్తును బెదిరించుటకు నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి. రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయు ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టి చూసి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండుపేటలో పరాక్రమశాలులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అశ్షూరు రాజు సిగ్గునందిన వాడే తన దేశంనకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వాడే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అశ్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలు యూదా రాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తంను తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసింది. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపం రాగా హిజ్కియా హృదయం గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరు కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను కలిగింది. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణమును సంపాదించి వాటికి బొక్కసమును కట్టించింది. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించింది. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణంలను విస్తారమైన గొర్రె మందలను పశుల మందలను అతడు సంపాదించింది. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించింది. హిజ్కియా తాను పూనుకొనే సర్వ ప్రయత్నం లేదను వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకుంటే బబులోని అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతే తెలుసుకునవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టాను. హిజ్కియా చేసిన ఇతర కార్యముల గురించి అతడు చూపిన భక్తిని గురించి ప్రవక్తయు ఆమోజు కుమారునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందు యూదా ఇశ్రాయేలీల రాజుల గ్రంథమందును రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు ఆ దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతని పాతిపెట్టింది. అతను మరణమొందినప్పుడు యూదా వారందరినూ యెరూషలేము కాపురస్తులందరినూ అతనికి ఉత్తర క్రియలు ఘనముగా జరిగించింది. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజా అయ్యెను. 33వ అధ్యాయం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠం నిలిపి దేవతా స్తంభమును చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. మరియు నా నామం ఎన్నటికీ ఉండునని యెహోవా యెరూషలేము నందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చినో అక్కడ ఉన్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠంలో కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠంలో కట్టించెను. బెన్హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయ కన్న పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ఇశ్రాయేల్ గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేము నందు నా నామం నిత్యం ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకే వారు జాగ్రత్త పడిన ఎడల నీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదా వారి యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలీయులతో ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను మరి వారు
అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. యెహోవా మనష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయేది. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయేది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతన్ని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణం బయట గీహోనునకు పడమరగా లోయ యందు మత్స్యపు గుమ్మము వరకు ఒపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతం నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణం బయటికి వాటిని లాగి వేయించెను. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరి గాని ఆ అర్పణలు తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనిషి చేసిన ఇతర కార్యముల గురించి అతడు దేవునికి పెట్టిన మొరలను గురించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పేట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చి అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాపద్రోహములన్నింటిని గూర్చి తాను గుణపడక ముందు ఉన్నత స్థలము కట్టించి దేవతా స్తంభములు చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడింది. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికి బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపతోడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచు వచ్చును. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగర్నంది అతని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.